హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, ముందుగా మెంతికూర దీన్ని ఆకులు మనం తీసేసుకోవాలండి. ఆ కాడలు వదిలేయాలి. ఓన్లీ ఆ ఆకులు మాత్రం చూడండి, వీడియోలో చూపిస్తుంటే ఆకులు మాత్రం తీసుకోవాలి. ఇది కొంత చేదు ఉంటుంది అనుకోకండి, చేదేమి ఉండదు అంతా. ఎందుకంటే మనం చింతపండు వేసుకుంటాం కదండి. పప్పు చాలా బాగుంటుంది. నేను చేసినట్టు ట్రై చేయండి. కానీ చాలా మంచిదండి ఆకుకూరలు అనేది. ఆకుకూరలు ఎక్కువ తినండి. వారంలో 2 or 3 టైమ్స్ తినండి. చాలా మంచిది ఆకుకూరలు తింటే. మనకి వెజిటబుల్స్‌లోనే, నాన్ వెజ్ కన్నా వెజిటబుల్స్‌లోనే ఎక్కువ ఉంటాయండి. ప్రోటీన్స్ అయినా, విటమిన్స్ అయినా, మినరల్స్ అయినా ఏవైనా ఆకుకూరలోనే ఉంటాయి మీకు. ఇవి ఎంత తింటే అంతే మంచిది. ఎక్కువ తినండి ఆకుకూరలు మాత్రం. చూడండి, కందిపప్పును మాత్రం ముందుగా నేను నానబెట్టుకోనండి. ఎందుకంటే చింతపండు వేస్తాం కదండి. చింతపండు వేసినప్పుడు పప్పు అనేది ఉడకదు. అందుకని చెప్పి కొంచెం నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు ఉడికిపోద్ది మెత్తగా. చూసుకోండి. సాల్ట్ మాత్రం లాస్ట్లో పప్పు గుత్తితో మెదుపుకుంటారు కదా, అప్పుడే వేసుకోండి, ఇప్పుడేం వేసుకోకండి. చూడండి, దీనికి నేను మెంతికూర బాగా కట్ చేసుకొని బాగా మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. దీనికి పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం చింతపండు యాడ్ చేసుకున్నాం కదా. కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడు నేను డిన్నర్లోకి చేశానండి. ఇది అంటే దోశలోకి రోజు చట్నీ అయిపోతుంది కదా, కొంచెం ఆకుకూరలు కూడా నైట్ ఎప్పుడు దోశే కదండి, ఎప్పుడు చట్నీ తిని మనకి అంత బలమే ఉండదు కదా. అందుకే వెజిటేబుల్స్ ఇలా ఆకుకూరలు చేసేసుకుంటాను దోశతో. చూడండి, పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఒక 2 or 3 వేసాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ వేయడం వల్ల పప్పు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. వేసుకోండి. కొంచెం కారం వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. నా దగ్గర జీలకర్ర లేదండి పోపులో వేసుకోవడానికి, అందుకు నేను జీరా పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. నేను జీలకర్ర పౌడర్ ఉంది, నేను అది వేసుకున్నాను. చూడండి, కారం యాడ్ చేసుకున్నాను కదా, అంతేనండి. దీనికి చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి, కడిగేసుకుని నీట్గా. తర్వాత వాటర్ వేసుకోవాలి. అది మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి. కొంచెం మెత్తగా అవ్వాలండి. విజిల్స్ కొంచెం ఎక్కువ ఉంచుకోండి, అప్పుడే బాగుంటుంది. మొత్తం పప్పు ఆకుకూర అంతా బాగా కలిసిపోయి అప్పుడు బాగుంటుంది పప్పు అనేది. కొంచెం మెత్తగా ఒక 6-7 విజిల్స్ ఉంచుకోండి. ఇది నేను మినరల్ వాటర్ వేసుకుంటున్నాను కానీ పప్పు బాగా నాకు ఉడికిపోయింది. చూడండి, కొంచెం ఎక్కడ ఉంటే కొంచెం పప్పు గుద్దు ఉంటే మెదుపుకోండి, లేకపోతే గరిటె ఉన్నా సరే మెదుపుకోండి మెత్తగా. ఇది రైస్లోకైనా బాగుంటుందండి, టిఫిన్లోకైనా, దోశలోకి కూడా బాగుంది. ఇలా మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఇంకేం లేదండి, పోపు పెట్టేసుకోవడమని. ఇంకా మీకు కాసేపు ఉడకలని చూడండి. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను సాల్ట్. ఇంకా మీకు కొంచెం వాటర్గా ఎక్కువ లూజ్ వద్దు, కావాలంటే కొంచెం స్టవ్ మీద పెట్టుకొని కొంచెంసేపు బాయిల్ చేసుకోండి. కొంచెం తిక్కుగా తెచ్చుకోండి, బాగుంటుంది. దోశల్లో కాబట్టి కొంచెం తిక్కగానే ఉంచుకుంటాను. అదే రైస్లో కొనుక్కోండి, కొంచెం పలుచగా ఉంచుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. చూడండి, మెత్తగా చేసుకోవాలండి. ఇలాగా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అలా మెదుపుకోవడానికి. ఇంకా మీరేం చేసుకున్న నైట్ డిన్నర్లకు నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, అలా మంచిగా మెదుపుకోవాలండి. మొత్తం పప్పు ఆకుకూర బాగా మిక్స్ అయిపోవాలి, అలా ఉండాలన్నమాట. చింతపండు కొంచెం నానబెట్టి వేసుకోండి, బాగుంటుంది. ఇంకేం లేదండి, ఇలా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి ఇది. పిల్లలైనా ఎవరైనా తినచ్చు ఆకుకూరలు. పిల్లలకు కూడా పెట్టండి, మంచిది. పిల్లలకి మునగాకు, చుక్కకూర, పాలకూర, ఎక్కువ పాలకూర, తోటకూర, మునగాకు పెట్టండి. మునగాకు అనేది చాలా మంచిది పిల్లలకి. డైజెషన్కి చాలా మంచిగా ఉంటుంది. ఎక్కువ ఆకుకూరలు పెట్టండి పిల్లలకు కూడా. క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ పెట్టండి, అప్పుడే మంచిది తింటే. చూడండి, ఆవిరి వచ్చేసిందండి, అందుకు మీకు వీడియో కొంచెం క్లారిటీ లేదు. ఇలా కలుపుకున్నా అప్పుడు కొంచెం ఆవిరి వచ్చేసింది పైకి. చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకేం లేదండి, పోపు వేసుకోవడమని. ఈ పోపుకి ఇంకేం లేదండి, మీ దగ్గర ఉంటాయి కదా ఆవాలు, జీలకర్ర, ఇవే వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు వేసుకోండి. ధనియాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకోండి. నేను ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. నాకు ప్రతి కూరలు అలవాటు అయిపోయింది ధనియాలు, ఎందుకంటే నాకు ఆ టేస్ట్ బాగా నచ్చింది ధనియాలది. చూడండి, ఎండుమిరపకాయ, వెల్లుల్లి. మీ దగ్గర ఏమైనా ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోండి. నా దగ్గర ఇంగు లేదండి. ఇంగు ఉన్న మనకు డైజెషన్ పరంగా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. పోపుకి మాత్రం ఈ పప్పులో మాత్రం ఇంగువ యాడ్ చేసుకోండి పోపులో, అప్పుడే డైజెషన్ బాగుంటుంది, మంచిది కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలండి. వెల్లుల్లి, ఎండుమిరపకాయ ఇవే వేసాను నేను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం వేగాక.
అంతేనండి, చాలా సింపుల్. ఇంక మీద చాయ్ మినపప్పు ఉంటే అది కూడా వేసుకోండి. అదే లేదు, పొట్టు మినపప్పే ఉంది నా దగ్గర, అందుకే నేను వేసుకోలేదండి. నాది ఓన్లీ నా దగ్గర ఉన్న పోపు ఐటమ్స్ వేసుకుని అలా పోపు వేసుకుంటున్నాను. మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా పెడతాను. ఇంకా మీరేం చేసుకుని డిన్నర్లోకి నాకు కామెంట్లో చెప్పండి. మ్యాక్స్ నా వెజిటబుల్సే ఉంటాయండి, చూడండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే నేను చేసేటట్టు వస్తుంది. తర్వాత మీకు ఎలా ఫైనల్గా మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. చింతపండు నచ్చని వాళ్ళు టమాటా కూడా వేసుకోండి. నేను టమాటా తిన్నాక టమాటా వేయలేదండి, టమాటా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. లేదా పులుపు నచ్చని వాళ్ళు నార్మల్గానే చేసుకోవచ్చు, చేదేం ఉండదు. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, కవర్ అయిపోద్ది. మెంతుకూర మెంతులు వాళ్ళు చేదనుకుంటారు, కానీ మెంతాకు అంత చేదేం ఉండదండి, జస్ట్ లైట్గా ఉంటుంది అంతే. చూడండి, నేను పప్పులో వేసుకున్నాను ఇది, అంతేనండి. బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను దోశల్లోకి వేసుకున్నాను చెప్పాను కదా, దోశలోకి అండి ఇది చేసుకున్నాను నేను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.